ఇక సొంత జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపడుతుంది. సొంత జాగా ఉన్నోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్తుండు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే గత ప్రభుత్వంలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు, చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కొంతమంది అయితే ఇండ్లు కూలగొట్టుకున్నారు, కొంతమంది ఫిల్డర్స్ వరకు బేస్మెంట్ వరకు కూడా రెడీగా చేసుకొని పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడుతుందేమో, మాకు బిల్లు వస్తుందేమో, మేము ఇల్లు కట్టుకుందామన్న ఆశతో ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దరఖాస్తులు ఏవైతే పెట్టుకున్నారో ఆ దరఖాస్తులన్నీ కొట్టేసి మళ్ళీ కొత్త దరఖాస్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కదా, ఇప్పటి నుండి కొత్తగా రేవంత్ రెడ్డి రాజ్యం కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాలి. అప్పుడు పెట్టుకునే అన్ని జించి పడేసాయి, ఇక అవన్నీ పనికి రావని చెప్తుండ్రు. వాటిని అట్లే ఉంచి వాటిపైన సర్వే చేపడితే అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రజలకు మళ్ళీ కొత్త తంట ఇది. పేపర్లు పట్టుకొని తిరగడము, దరఖాస్తులు పెట్టుకోవడము, ఇదంతా ఒక పెద్ద లొల్లి. ఉన్న దరఖాస్తులు స్వీకరించిన దరఖాస్తులను వాటిని అట్లనే క్షుణ్ణంగా వాటిపైనే పర్యవేక్షణ చేపడితే అయిపోతుంది కదా. మళ్ళీ కొత్త దరఖాస్తుల పంపిణీ, ఇదంతా ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను మభ్యపరిచే ఒక పని తప్ప ఇంకొకటి లేదు. ఇక ఇంకొకటి ఏంటంటే, సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టిస్తారట. ఇప్పుడు మాత్రం సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తారట. సొంత జాగా లేని వాళ్ళు ఎక్కడ పోవాలి? సొంత జాగా లేని వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా సొంత జాగా ఉన్న వాళ్ళకంటే ముందు ఏ జాగా లేని వాళ్లకు జాగా చూపెట్టి వాళ్ళకి ఇల్లు కట్టిస్తే బాగుంటుంది. ఎందుకంటే సొంత జాగా ఉన్నోళ్ళు ఏదో రకంగా గుడిసెనో ఇంకో రకంగానో కొంతవరకు ఉన్నట్టే వాళ్ళు లెక్క. పైసలు ఉన్నోళ్ళు అనుకోవచ్చు, లేకపోతే జాగా ఉన్నా కానీ ఆ రేకులు వేసుకోనో లేకపోతే గుడిసేసుకోనో ఆ అందులో ఆ జాగాలను అయితే అటో ఇటో బతుకుతురు. మొత్తమే జాగా లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇల్లు కిరాయి కట్టుకుందామంటే కూడా వాళ్ళకు పైసలు లేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకు మొత్తం జాగలేదు. అలాంటి వాళ్ళకి ముందుగాల చేయాల్సినటువంటి పని, వాళ్ళని ఇడిచిపెట్టి సొంత జాగా ఉన్నోళ్ళకి ఇల్లు కట్టిస్తాం, మరో దశల జాగ కొనిచ్చి ఆ జాగ కొనిచ్చిన తర్వాత ఇల్లు కట్టిస్తామని చెప్తే, ఇప్పుడు ఈ ఇల్లు కట్టించే ప్రక్రియ ఈ పనే అసలు సంవత్సరం నిండుతుందా, సంవత్సరం దాటుతుందా కూడా తెలియదు. దీని లాస్ట్ ఎండింగ్ ఎప్పటి వరకు కూడా పని పూర్తవుతుందో తెలియదు. ఇక వీళ్ళు ఏ జాగా లేని వాళ్ళు మాత్రం ఆశతోనే ఎదురు చూడాలి. ఎప్పుడు కట్టిస్తాడో రేవంత్ రెడ్డి, ఎప్పుడు కట్టిస్తాడో, ఇలాంటి ఆలోచనతోని ఒక బాధాకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఎదురు చూపులు చూస్తూ కూర్చునేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక ఇక్కడ చూస్తున్నామా, అమరుల కుటుంబాలకు మాత్రం త్వరలోనే ప్లాట్ల పంపిణీ. అమరులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో అమరులయ్యారో వాళ్ళ కుటుంబాలకు మాత్రం ప్లాట్ల పంపిణీ త్వరలోనే చేస్తామంటుండు. ఇక ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వనున్న సర్కారు. మొత్తానికి ఇందులో అర్హులైన వాళ్ళను గుర్తించి వాళ్లకు ఈ పథకము ఎంపిక చేస్తామని చెప్తుండ్రు. అంటే వీళ్ళు ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి మొత్తం మీద 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు దాకా కౌంటర్లు, గ్రామాన కౌంటర్లు పెట్టి దరఖాస్తుల స్వీకరణ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి దరఖాస్తులను ఒక క్షుణ్ణంగా పర్యవేక్షణ చేసి దరఖాస్తులను స్వీకరించిన తర్వాత వాటిలో ఉన్నటువంటి లోపాలను పర్యవేక్షణ చేసి ఆ తర్వాత ఇంట్లో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి జాగుంది, ఎవరికి ఇల్లు కట్టియాలి, ఎవరికి ఏ పథకం వర్తింపజేయాలి అనేటువంటి అంశాలైతే ఆ తర్వాత చూస్తామని చెప్తుండ్రు. ఇక వాళ్ళను అందులో ఉన్నటువంటి పేదోళ్ళు ఎవరైతే ఉంటారో, అర్హులైన పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి ఈ పథకాలను వాళ్ళకి అంటబెడతామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక లబ్ధిదారులు వెంటనే పనులు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తాం. ఇళ్ల నిర్మాణ డిజైన్ విషయంలో మాత్రం పలు సందేహాలు ఉన్నాయట. ఇంటి స్థలాల పంపిణీ కోసం త్వరలోనే భూసేకరణ చేపట్టాలని కూడా నిర్ణయిస్తామని చెప్తున్నారు. ఇక ఈ పనులన్నీ ఒకటేసారి పెట్టుకున్నాడు. అటు ఇల్లు కట్టిస్తామంటుండు, ఇక తర్వాతనే ఇవన్నీ అయిపోగానే భూసేకరణ పని కూడా ప్రారంభం చేస్తామని చెప్తాడు. ఇవి కట్టడం పూర్తి కాకముందే భూసేకరణ, ఏది మొత్తం జాగా లేని వాళ్ళకు ఆ జాగా వాళ్ళకి ఎక్కడ ఇప్పించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్ ఇప్పించడానికి భూసేకరణ కూడా సేకరించాలని చెప్తున్నటువంటి తరుణం. ఇక ఇవన్నీ పనులు ఎప్పుడు చేస్తాడు? ఒకవైపు డబ్బులు మొత్తం ఖజానా మొత్తం గల్లంతు, అప్పుల బాధనే అప్పులు ఉన్నాయని చెప్తుండు, ఏ పైసలు మొత్తమే లేవని చెప్తుండు, 900 కోట్ల అప్పులు తీసుకొచ్చామని చెప్పిండ్రు. ఇక ఇవన్నీ పరిస్థితులల్లో ఇంకా జీతాలు, చాలామందికి జీతాలు ఇవ్వాలి, 40,070 కోట్ల వరకు జీతాలు ఇవ్వాలి.
కొంతమందికి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు అంటాడు. ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొస్తాడు, ఎప్పుడు కట్టిస్తాడు, ఇవన్నీ మభ్యపరచడం. ఇప్పుడు ఈ సొంత జాగా ఈ అప్లికేషన్ తీసుకోవడం ఇదంతా వ్యవహారము చాలా రోజులు పడుతుంది. 26 జనవరి ఇప్పుడు ఈ నెల 28 నుండి 6వ తారీఖు దాకా ఈ అప్లికేషన్స్ తీసుకోవడం పైనే వ్యవహారం. ఆ తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికలు వస్తాయి. అంటే లోక్సభ ఎన్నికలు దాటేసరికల్లా ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ప్రజలైతే ఆశావాహులాగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇక పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక తొలుత సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సొంత స్థలం లేని వారికి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేశాయి. ఇక అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక జాగా లేనిటువంటి పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున నిధులు విడుదల చేసి వారు వెంటనే ఇల్లు నిర్మాణం చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తర్వాతే ఇంటి స్థలాల పంపిణీ. రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదల లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి తొలుత ఇంటి స్థలాన్ని ఇచ్చి అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఇక నిర్ణయించింది. ఇక పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇళ్ల డిజైన్లపై కసరత్తు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 3 నమూనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ఇది సొంతింటి జాగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల డబ్బులు ఇస్తామని చెప్తుంది. ఇంకొకటి జాగా లేని వాళ్లకు భూసేకరణ అయిన తర్వాతనే వాళ్లకు జాగాలు కూడా ఇచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి పైసలు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇదంతా పని జరిగేదేనా? ఇదంతా పని ఎప్పుడు జరగాలి? రేవంత్ రెడ్డి తల మీద మొత్తం భారం అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద తల మీద కొప్పు ఒక పెద్ద గంపెత్తుకున్నట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డికి చిక్కుముడి పడింది. వీటన్నిటికీ ఇక మిగతా మంత్రులు సహకరించేనా? బడ్జెట్ ఎట్లా కేటాయిస్తారు? పైసలు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఇవన్నీ మభ్యపరిచే అంశాలేనా? ప్రజలను మభ్యపరిచే విధంగా ఉన్నదా? ఇంకో రకంగా ఉన్నదా? రైతులకు రైతు బంధు వేస్తామని చెప్పిండు. ఇంతవరకు రైతు బంధు వల్లే 15,000 వేస్తానని చెప్పినటువంటి మాట 5,000కి వచ్చేసింది. ఇప్పుడు ఈ లబ్ధిదారుల కోసం ఇవన్నీ పథకాలు అరేంజ్ చేసిరు. వీళ్ళు ఎంతమంది ఫైరోకారులు, ఎంతమంది కుమ్మకారులు, ఎవరెవరు ఎట్లా దూరుతారు అనేది అయితే చూడాలి. ప్రజలకు అసలు ఈ పథకాలన్నీ చేరువగా వస్తాయా రావా? ఇవన్నీ పెట్టినావు కదా, ఇవన్నీ పెడితే ఈ 5 లక్షల ఇల్లు కోసము ఒక్కొక్క పేద వ్యక్తి ఎంతమంది దగ్గరికి పోవాలి, ఎంతమందిని బతిమిలాడాలి? ఎన్ని కాళ్ళకున్న చెప్పులు అరగంగా కూడా ఏ అధికారి దగ్గరికి పోయినా అని గోడ పట్టించుకునేటోళ్ళు లేరు, నాదులే లేరు. నువ్వు ప్రజా పరిపాలన దగ్గర దాకా తీసుకొచ్చినామని చెప్పినావు కానీ ప్రజలకు ఇవన్నీ అందుతలేవా, ఎంతవరకు అందినాయి అనేటువంటి దాని మీద నువ్వు క్షుణ్ణంగా పర్యవేక్షణ చేస్తేనే ప్రతి పేదోడికి కూడా నువ్వు చెప్పినట్టుగా ఈ పథకాలన్నీ చేరుతాయి. ఏదో మాటలకు మీద చూపెట్టి ఈ 6 గ్యారెంటీల అమలు కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తాం, ప్రత్యేక అధికారులను నియమించి వాళ్ళ సమస్యలన్నీ మేము క్లియర్ చేస్తాం, ఎలాంటి ఆ సమస్య ఉన్న అప్లికేషన్లో మీరు పెట్టుకోండి, మేము క్లియర్ చేస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి నీకు ఒకటే మాట ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ ఫైరోకార్లు ఇంకా దళారులు ఇలాంటి వ్యక్తులు రాకుండానైతే నువ్వు చూసుకోవాలి. ఫస్ట్ ఈ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదోడికి ఇల్లు చేరే విధంగా ప్రయత్నం చేయడం కాదు, పూర్తిగా ఆ పని చేస్తేనే రేవంత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా ముందు లేదంటే కేసీఆర్కు ఏ భవిష్యత్తు అయితే పట్టిందో ప్రజలు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడేటువంటి అంశాలు అయితే ఏర్పడుతున్నాయి. అలాంటి పరిస్థితే తీసుకొస్తారు ప్రజలు. కేసీఆర్ను కూడా ఓ రకంగా వ్యతిరేకంగా ఎట్లయితే ఓడించిరో అలాంటి గతి రేవంత్ రెడ్డి కూడా పట్టబోవచ్చు కూడా. అంటే నీ కింది వర్గాలు, నీ కింద చేస్తున్నటువంటి అధికారులు చేసే పనుల, లేదంటే మంత్రులు చేసే పనుల, ఇంకా ఎవరైనా చేసేటువంటి
లోపాల ఏ లోపం అనేది కాదు, కానీ మొత్తానికి ప్రజలకు చేరువయ్యే విధంగా మాత్రం పనులు చేయాలి. పనులు చేస్తేనే ప్రజలు మీకు మంచి పేరును నిలబెడతారు, మంచి అధికారాన్ని కేటాయించిన మీరు ఎన్నికల్లో గెలిచినందుకు ప్రజలు మీకు ఒక భ్రమరథం పడతారు. లేదంటే మాత్రం ఏం చేస్తారో తెలియదు. ఇక ఈ పథకాలన్నీ ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, ఇంకొకటి ఆ 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పినటువంటి మాట, ఒకవేళ 100 రోజుల్లో మీరు పూర్తి చేయకపోతే కూడా రేవంత్ రెడ్డి గారు మీరు పూర్తి చేయకపోతే కూడా ఎలాంటి చర్యలు చేపడతారో మీకే తెలుసు. ఒక్కొక్కరు మాత్రం ఆశతో చూస్తుండ్రు. ఇక ప్రభుత్వ పనులు ఇవాళ వస్తాయా, రేపు వస్తాయా, ఎల్లుండి వస్తాయా, మా భవిష్యత్తులు మారుతాయా అనే ఎదురుచూపులు అయితే చూస్తుర్రు. కానీ పేద ప్రజల భవిష్యత్తును మీరు మారుస్తారా, తిరగరాస్తారా అనేది మీ చేతుల్లోనే ఉన్నది.